కార్డుల సర్వే ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సంక్షేమ పథకాలు అన్ని ఒకే కార్డులో పనిచేసే విధంగా డిజిటల్ కార్డులు తయారు కానున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా వివరాల సేకరణకు ప్రభుత్వం ప్రత్యేక ఆఫీసర్లను నియమించారు. తెలంగాణలో నేటి నుంచి డిజిటల్ కార్డుల సర్వే ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సంక్షేమ పథకాలు అన్ని ఒకే కార్డులో పనిచేసే విధంగా డిజిటల్ కార్డులు తయారు కానున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా వివరాల సేకరణకు ప్రభుత్వం ప్రత్యేక ఆఫీసర్లను నియమించారు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. తెలంగాణలో నేటి నుంచి డిజిటల్ కార్డుల సర్వే స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ డిజిటల్ కార్డుకు సంబంధించిన వివరాలు ఏంటి, ఇది ఎలా ఉండబోతుంది, దీంట్లో ఏమేమి పొందుపరచనుంది ప్రభుత్వం? ఇవాళ మొదటిలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సిక్కింజ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా మంత్రి కొండం ప్రభాకర్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీని బాబును స్థానిక ఎమ్మెల్యే ఎంపీతో కలిసి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యంగా డిజిటల్ కార్డుల సర్వేకు ఈ రోజు శ్రీకారం చుడతా ఉంది. 7వ తేదీ వరకు ఈ డిజిటల్ కార్డుల సర్వే చేయాలని చెప్పి ఇప్పటికే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజలక్ష్మితో పాటు ఇతర శాఖల అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో మొత్తం ప్రధానంగా హెల్త్ కార్డుల సర్వేకు, హెల్త్ కార్డుల జారీకి ఒక ప్రధానంగా ప్రత్యేక కార్డు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక అన్ని సంక్షేమ పథకాలు కానీ, తర్వాత ఇతర పథకాలు కానీ అన్ని ఒకే కార్డులో ఉండే విధంగా డిజిటల్ కార్డులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికే రేషన్ కార్డుల మాదిరి డిజిటల్ కార్డు ఇచ్చింది. అయితే ఈ డిజిటల్ కార్డుల సర్వే కూడా ఈ రోజు నుంచి 7వ తేదీ వరకు ఆయా స్థానిక ఆఫీసర్లు సర్వే చేస్తారు. ఇప్పటికే ఉమ్మడి 10 జిల్లాలకు వాళ్ళు స్పెషల్ ఆఫీసర్లను కూడా ఆ స్థానిక కలెక్టర్ తో సమన్వయం చేసుకొని మిగతా సంక్షేమ పథకాల విషయంలో ముందుకు పోవాలని చెప్పి ఉమ్మడి 10 జిల్లాలకు కూడా ప్రత్యేక ఆఫీసర్లు ప్రభుత్వం నిర్వహించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు డిజిటల్ కార్డుల సర్వే సంబంధించిన ప్రక్రియపై శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. కానీ అయితే రామ్, డిజిటల్ కార్డు సర్వే లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలేంటి? ఇవన్నీ కూడా ఏదైతే ఏ అర్హత, గతంలో రేషన్ కార్డు ఉండాలంటే ఏ అర్హతలు ఉన్నాయో ఆ అర్హతనే ఈ డిజిటల్ కార్డులకు కూడా పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకా సర్వేలో ఏ అంశాలు పొందుపరుస్తారు, అసలు ఇప్పుడే ఈ రోజు ప్రభుత్వం ప్రారంభిస్తుంది కాబట్టి ఫార్మేట్ లో ఏ అంశాలు పొందుపడతారు అనేది మన కాసేపట్లో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ రామ్. తెలంగాణలోని నేటి నుంచి డిజిటల్ కార్డుల సర్వే ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సంక్షేమ పథకాలు అన్ని ఒకే కార్డులో పనిచేసే విధంగా డిజిటల్ కార్డులు తయారు కానున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా వివరాల సేకరణకు ప్రభుత్వం ప్రత్యేక ఆఫీసర్లను నియమించారు.